నమస్తే అండి. ఈ వీడియోలో మెజరింగ్ పిన్స్ పెట్టున్న శారీని ఎలా ప్లీట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్గా ఫాల్స్ సైడ్ ఉన్న శారీ అంచుని చివరి వరకు తీసుకొని షోల్డర్ విత్ 4 ఇంచెస్ వరకు మెజర్ చేసి పిన్తో సెక్యూర్ చేయొచ్చు, లేకపోతే ఫింగర్స్ ద్వారా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మనము ప్లీట్స్ ఎప్పుడు తీసుకోవాలన్నా కానీ మన అరచేయి అనేది ఫస్ట్ ఫింగర్ లాస్ట్ ఫింగర్ క్లబ్ అయి ఉండాలి. అలాగే సెకండ్ థర్డ్ ఫింగర్ కూడా కంబైండ్ అయి ఉండాలి. ఒకసారి క్లియర్గా చూపిస్తున్నా చూడండి వీడియోలో. ఫోర్త్ ఫింగర్ అనేది ఫ్రీగా వదిలేయచ్చు. కలిపి ఫస్ట్ ప్లీట్ విత్ అనేది ఎప్పుడు షోల్డర్ ఎంత విత్ అయితే ఉండిద్దో అంతే పెట్టుకోవాలండి. సెకండ్ ప్లీట్ వచ్చి 3/4 ఆఫ్ ఫస్ట్ ప్లీట్. ఎగ్జాంపుల్, ఫస్ట్ ప్లీట్ వచ్చి 4 ఇంచెస్ అయితే సెకండ్ ప్లీట్ విత్ వచ్చి 3 ఇంచెస్. ఇలా అన్ని ప్లీట్స్ తీసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత అన్ని ప్లీట్స్ని ఒక చోటకి తీసుకుంటాం. ఇక్కడ లేస్ ఉండటం వల్ల పిన్ అనేది వెళ్ళట్లేదు, అందుకని కొంచెం కిందకి అన్ని ప్లీట్స్ తీసుకొని పిన్తో సెక్యూర్ చేస్తున్నానండి. ఇలా సెక్యూర్ చేసిన పిన్స్ని మనకి దగ్గరలో గోడ కానీ, రాడ్ కానీ, డోర్ కానీ, చైర్ కానీ, ఐరనింగ్ మ్యాట్కి కానీ శారీ పెగ్స్ అని మార్కెట్లో అవైలబుల్ అవుతాయి. అవి వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు మన 4 ఫింగర్స్ సహాయంతో ప్లీట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ద్వారా తీసుకున్న 4 ప్లీట్స్ని ఒక చోట పెట్టి రైట్ హ్యాండ్ సహాయంతో 4 ప్లీట్స్ని పైనుంచి కిందకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకొని రావాలి. ఫస్ట్ ప్లీట్ అనేది మనము హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకోవచ్చండి. చూడండి వీడియోలో లెఫ్ట్ హ్యాండ్ అనేది ఒక చోటే ఉంటుంది, రైట్ హ్యాండ్ ప్లీట్స్ అనేవి పైనుంచి కిందకు వస్తున్నాయి. ఇక్కడ ప్లీట్స్ అన్నీ ఒక చోట పెట్టుకొని మనం పిన్తో సెక్యూర్ చేస్తామండి. ఇవి స్టార్టింగ్ చేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. మనము 10 ఇంచెస్ గ్యాప్లో చేస్తే ఈజీగా వస్తుంది. ఫస్ట్ కాటన్ ఆర్ సిల్క్ శారీస్తో ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది మనకి పళ్ళు పిన్ ఎక్కడి వరకు ఉంటుందో అంత హైట్ వరకు అనేది మనం రిపీట్ చేస్తూ ఉండాలి. లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మన ఫ్లఫీ ప్లీట్స్, చెస్ట్ ప్లీట్స్ ఎలా తీసుకోవాలని వస్తాయి. పళ్ళు పిన్ వరకు ప్లీట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ చెస్ట్ ప్లీట్స్ అండి. Thank you for watching this video.